It's not just skin care, it's cell care. Shop now. ప్రభాస్ రామ్ చరణ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వార్ 2తో బాలీవుడ్ కి వెళ్లాడు. కానీ ఈ స్టార్ హీరోలు బాలీవుడ్ డైరెక్టర్ల చేతిలో డ్యామేజ్ అయిపోయారు. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ ముగ్గురు అనుకోకుండా బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకుని నష్టపోయారు. గతంలో రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాను బాలీవుడ్ లో చేశాడు. అది ఎంత పెద్ద నష్టం మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేసింది. ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న టైంలో ఓం రావ్ తో ఆదిపురుష్ మూవీ చేశాడు. ప్రభాస్ కెరీర్ లోనే ట్రోలింగ్ సినిమాగా ఇది మిగిలిపోయింది. ప్రభాస్ కెరీర్ కు భారీ డ్యామేజ్ అయింది. ఆ దెబ్బతో జీవితంలో బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయొద్దని నిర్ణయించుకున్నాడు రెబల్ స్టార్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వద్దు అనుకుంటూనే అయాన్ ముఖర్జీ మాయలో పడ్డాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా పట్టుబట్టి ఎన్టీఆర్ ను వార్ 2 సినిమాలోకి తీసుకున్నాడు. కానీ వార్ 2తో ఎన్టీఆర్ కు కూడా డ్యామేజ్ తప్పలేదని చెప్పాలి. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఈ సినిమా ఎందుకు చేశాడనే కామెంట్స్ వస్తున్నాయి. టైగర్ ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. యాక్షన్ పై పెట్టిన ఫోకస్ వార్ 2 కథాకథనంపై పెట్టలేదు మేకర్స్. కాబట్టి ఇకపై మన స్టార్ హీరోలు బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయకపోవడమే బెటర్ అని అంటున్నారు.